ఆగో అన్న 10 అవుతుంది ఇంకా లేత్తలేడేంది? కొంపదీసి జ్వరం వచ్చింది ఏంది? ఓ శంకరన్న, శంకరన్న, ఓ శంకరన్న, టైం 10 అవుతుంది లే. అయ్యో శంకరన్న, బావో నా బంతి పూల దండ నిన్ను చూస్తుంటే గుండెల గుదిబండ కుర్రు అని కుమ్మేశారు. ఏందిరా పొద్దు పొద్దున్నే లేపుతాను? కోసేపు వండుకోనియవా? కోసేపు వండుకోనియవా? మంచి కళ వచ్చింది, కళంతా డిస్టర్బ్ చేసినావు గారిది. ఏందన్నా కళ వచ్చిందా? ఏం కళ వచ్చింది? ఏం కళ వచ్చింది? టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఆ కళలా ఆడోళ్ళు వచ్చిర్రా మొగోళ్ళు వచ్చిర్రా చెప్పే. చూసారా సార్ డబుల్ యాక్షన్? వాడుకావు మొగోళ్ళత్తే గింజ ఎందుకు అంటురా? ఆడోళ్ళు వచ్చిరు కాబట్టి ఉత్తరం వస్తా అంటే కడుపు కూడా కలగంటానా చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. అట్టిగా డిస్టర్బ్ చేసినావు. ఓహో కామెడీ చేస్తున్నావా? ఏందన్నా మూత్రం రాంగా కడుపు ఉబ్బంగా ఆడోళ్ళు కళ్ళకచ్చిరని మూత్రం ఆపుకొని వండుకుంటావానే? మూత్రం ఆపుకొని వండుకుంటావానే? ఆగండి, నాకు అర్థం కాలేదు సార్. అట్లా వండుకోవద్దే. మరి ఆపుకోపోతేంద్రా? ఆడోళ్ళు కళ్ళకి వస్తారా? మళ్ళీ ఆడోళ్ళు కళ్ళకి వస్తారా? అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి. గందుకే బొత్త వల్ల మంచిది అని కలగంటే ఉత్తగా వేస్ట్ చేసినావు. మళ్ళీ వండుకుంటే అత్తే అర్రా. ఓ అన్ను వాళ్ళు కళ్ళకత్తరో రారో నాకు తెలియదు గాని నువ్వు మూత్రం ఆపుకొని వన్నావు అనుకో నీ కిడ్నీలు వలుగుతాయి అన్ను. ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? నీ కిడ్నీలు వలుగుతాయి అన్ను. ఆ కిడ్నీలు వదిలే అనుకో నేను ఇడ్లీలు అమ్ముకొని బతకాల్సి వస్తుంది అన్ను. ఓ ఇడ్లీ ఓ వడా. ఓరు వారి ఒక్కసారి ఆపుకున్నందుకు కిడ్నీలు ఎందుకు వలుగుతాయిరా? ఆయన నేను చచ్చిపోతే ముందే వ్యాపారం పెట్టుకుందామని ఫిక్స్ అయిన వారా? ముందే వ్యాపారం పెట్టుకుందామని ఫిక్స్ అయిన వారా? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? అమ్మ నమ్మక ద్రోహి, నిన్ను నమ్మద్దురా కయ్యోడా. ఏ అన్న గట్ల కాదే, నీ మంచి గురించే నేను అంటా. నువ్వు మూత్రం ఆపుకొని కళ్ళు కనబడేందే నువ్వు సిట్కేయాలి గాని నీ అందరికి 100 మంది లైన్ కడతారే అన్నో. ఈ మాత్రం ఇస్తే చాలు. ఓరు వారి నువ్వేం మాట్లాడతానో నాకు మస్తు అర్థమైతుంది. నువ్వు సిటికెత్తే 100 మంది వస్తానని అంటాను అంటే నా ముఖానికి ఒక్కది రాదానే కదా కారట్ల మాడతాను. నీ మాటలు నాకు తెలుస్తురా రవిగా. అన్న నీతో అట్లా మాట్లాడే తప్పే ఇట్లా మాట్లాడే తప్పే. నీతో నేను మాట్లాడిన పో అప్పగట్టాన కూడా రవిగా. లేకపోతే నువ్వు నా కోసం బాధపడతాంటే నాకే అంత ఎట్లా అనిపిస్తుందిరా. నాకే బాధ అనిపిస్తుంది. ఏ బాధ లేదు గీద లేదు. ఎవరో చెప్పిర్రా అని కోడిని వాటికత్తివి. పిల్ల ఖాయమైనాక కోడిని కొత్త అంటివి. ఆ పిల్ల ఖాయమైతలేదే నువ్వు కోడిని కొత్తలేవే. అది గుడ్లు పెట్టబట్టే మనం గోలించుకొని తినబట్టే. ఇక 6 నెలలు అవుతుంది. ఇక నీకు పిల్ల ఎప్పుడు దొరుకుతుంది? నువ్వు ఎప్పుడు గోలిస్తావే? ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఓరి వారి గోలిచ్చుడు కాదురా, బతికున్నదాన్ని ఎట్లా గోలిస్తావు? కోసుడు అనాలే. ఓరి వారి ఇంకో 2 రోజులు చూద్దాంరా. ఇక సంబంధం సెట్ కాకపోయింది అనుకో కోడిని కోసుకుందాం, మంచిగా తిందాం. ఏం చేస్తాం? ఇక పిల్ల దొరుకుతుంది లేకపోతే లేదు. అన్న నువ్వు ఇన్ని రోజులు లేట్ అయినందుకు నీ కాబోయే భార్య లచ్చింగాల భార్య దొరుకుతుంది. ఎక్కడుందో ఏమో. అవురా రవిగా, నువ్వన్నట్టు నాకు కాబోయే పిల్లం ఎక్కడున్నదో ఎట్లున్నదో. కోడలా ఎప్పుడు వచ్చినావు పట్నం నుంచి? నేనే మామ, నేను వచ్చి 3 రోజులు అవుతాను. అయితే కానీ అత్త మంచిగా మామ. మీ అత్త మంచిగానే ఉన్నది గాని నువ్వు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు కోడలా? ఊకే చదువుకున్నాడేనా? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. అచ్చేటికి చేసుకుంటానే మామ. మొన్న మా బాపు 2 సంబంధాలు చూసిండు. అందులో ఒక పోరడైతే జీడి గింజ లెక్కనే ఉన్నాడు.
ఏమిటండి మీరు మాట్లాడేది? ఛీ ఏం మంచుకోలేడని అర్థం చెప్పిన. అవును కూడా రా, పాలకాయకున్న జీడి గింజకు ఎంత తేడుంటది. మీ బాపు తొందర పెట్టిండని ఎవరిని పడితే వాళ్ళని చేసుకోకు, నీకు నచ్చిన వాళ్ళని చేసుకో. ఎవరిని పడతాలని పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పిచ్చిదన్నా ఏ మామా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పట్నం ఉన్న చదివినా నాకు నచ్చినోనే చేసుకుంటా. ఇట్లా మాట్లాడిన వాళ్ళే అచ్చిరాని వాళ్ళని చేసుకొని బాధపడుతుర్రు. నేను ఎంతమందిని చూడలే కూడాలా, మంచి వాళ్ళని చూసి చేసుకో అని చెప్తున్నా నేను. ఏ నా తెలియదా ఏ మామా? సరే కూడలా, నేను పోయి మోటార్ బంద్ చేసేస్తా. సరే మామా, జాగ్రత్త, ఒట్లు జారుతానాయి. పొద్దుగా లేతే ఒట్ల మీద తిరగటోని నాకు తెలియదా కూడలా? సరే తీయ మామా, నీ ఇష్టం, నేను చెప్పదైతే చెప్పినా. మంచిది. అయ్యో సత్యగారి బిడ్డ కదా, బాగా దింపుకుంటూ పోతుంది పోరి. తల్లి నీ బాంచను నాకు పిల్ల దొరకాలే, చెప్పన పెళ్లి కావాలి, మంచిగా పెళ్ళం రావాలి. నాకు పెళ్ళై సంబంధం ఒకైందనుకో, ఇక నిన్ను కోత్తేనే గది ముచ్చట. బుక్కు ఇక నాకు కూడా కళ వచ్చింది, ఇక పెళ్ళి అవుతుందని. బుక్కే ఓవా అవ్వా. కోడి బాగుంది, పుంజు బాగుంది, కోడి బాగుంది, కోడి పుంజు బాగా బాగుంది. రుకో జరా, సబర్ కరో. అన్నం మామలాగుంది, అన్నం ఏమనుకోకే కోడి, పాట అత్తలేదు. అల్లది వాడదాం అనుకున్నా కానీ మనకు సెట్ అయితలేదు అవ్వా. ఇది కడుపు నిండా తిన్నట్టున్నది. ఆయన సినిమా పాట నాకేం వస్తే తల్లి, పల్లెటూరులో నుండి నోటికి వచ్చింది ఏదో వాడతానా. బుక్కే నీ బాంచాన్ని కాలు మొక్తా బుక్కు. వావా రవిగా, ఓ రవిగా. ఏందన్నా కూర వండుతా అంటే మధ్యలో వెళ్తావు, అట్లా డిస్టర్బెన్స్ ఏకే? ఏందిరా కైరోడా, ఏం చేస్తానవురా తమ్ముడు అని పిలుస్తా అంటే ఏమో డిస్టర్బెంట్ చేయకంటావు. నేను పోతాను, నాకు ఇది వద్దు. ఇంగ్లీష్ గిట్ల చదువుకుంటానవా? నువ్వు కూడా ఏలుముద్రగానివే కాదురా. చెరుకు తోటలో చెట్టడి బియ్యం. డిస్టర్బెట్ అని ఒక పాట ఉంటది. డిస్టర్బ్ చెయ్యకు పిల్ల, అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్, నన్ను డిస్టర్బ్ చెయ్యకు పిల్ల. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ అన్నట్టు అట్లా గిట్ట నేర్చుకుంటానవేంది? అవునన్నా, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ బుక్ డిక్షనరీ కొనుకొచ్చిన. అప్పుడప్పుడు నువ్వు కూడా చదివే, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. అబ్బా తమ్మి, నీ నవ్వులనా అత్యంతలు గాని ఇంకో అయితమే గాని ఏం కూర అంటానవరా? ఇంకేం కూర వండుతానే, కోడి 2 గుడ్లు పెట్టింది, అల్ల ఉల్లిగడ్డలు పోసి పోయినేసిన. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. అంతే, నువ్వు రారా అని పిలుస్తుంది. ఈ కట్ట మనకు ఎప్పుడు తప్పాలరా తమ్మి? నాకు పిల్ల ఎప్పుడు దొరకాలి, అది ఎప్పుడు వంట చేసి పెట్టాలి, ఎప్పుడు కమ్మగా తినాలరా? మన బతుకులు గిట్టేనే అంటావారా రవిగా? అవునే అన్న, ఎందుకు తొందరపడతా అన్నావు? అయ్యే టైంలో అవుతుంది. కళ్యాణం వచ్చిన ఆగది, కక్కచ్చిన ఆగది అంటూ చూసినావా? నీ రాత ఎట్లా రాచున్నదో అప్పుడే అవుతుంది లగ్గం. సరే తీరా రవిగా, కమ్మంటూ ఇప్పుడు అవుతుందా? అయ్యే టైంలో అవుతుంది. అయితమే గాని మన జుట్టుకోడి బియ్యం బుక్తా పొద్దున ఏమన్నా పెట్టినవారా? అయ్యో అన్న, ఎందుకు పెట్టలేదు? పొద్దున జీడిపప్పుతో పెట్టిన, కడుపు నిండా తిన్నది. నీకేమన్నా మానం ఉన్నదా అనకోడి? మేము జీడిపప్పు తినకుండా అప్పు చేసి నీకు జీడిపప్పు పెడితే తింటలేవేందే? ఆవురా రవిగా, కుక్కని తీసుకొచ్చి శ్రీనివాసం మీద కూర్చోబెడితే అది కూర్చుంటదారా? గదే పెంట బొందలకు పోతుంది. దీని కథ కూడా గిట్లే ఉన్నది. ఇది పెంట బొందల ఎరక తిన్నది కదా, కూసబెట్టి తినిపిస్తే ఏడ తింటదిరా? అయితే గాని నా లగ్గం కోసం నిన్ను బంగారం లెక్క చూస్తానే, లేకపోతే నీ మెడలు ఎప్పుడో పట్టుకనిర్తాను. బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. ఓ రవిగా, గా పోరేవర్రా ఎర్రగా లంగా ఓనేసుకొని పోతాంది? అయ్యో అన్న, నీకు తెలియదానే, మన సత్యమా బిడ్డనే. ఏంది సత్తిగాని బిడ్డరా? నీ అవ్వ నాకు వరుసకు మర్దనైతే గారా? అవునే, ఈడు చూడు కూడా. ఓరి వారి, పిల్లిని సంకల పెట్టి ఇల్లంతా ఎతికినట్టు పోరిని పక్క పెట్టి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే కర్రె పడకావు? అయ్యో అన్న, నీకు ఆమె ఇక్కడ ఉండదని తెలియదానే? ఆమె పట్నం వల్ల చదువుకుంటాందే. నీ అవ్వ
చి ఇన్ని రోజులు టైం అంతా వేస్ట్ చేసిండ్రా. చి ఇన్ని రోజులు టైం అంతా వేస్ట్ చేసిండ్రా. బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. అరే ఆ పోర్ని చేసుకుంటా, నన్ను చేసుకుంటా అంటదారా? నీకంత సీన్ లేదు గంతి. ఎందుకురా? ఆమె నిన్ను చేసుకోదు. ఎందుకు చేసుకోదు? ఆమె బాగా చదువుకున్నది. నీ ఆమె బాగా చదువుకుంటేందిరా, నన్ను ఎందుకు చేసుకోదు? నాకు కారణం చెప్పు నువ్వు. ఆ నీ కప్ప మూతికి గావ నిన్ను చేసుకుంటదా అనే? గావ నిన్ను చేసుకుంటదా అనే? ఎవర్రా మీరంతా? ఆమె అందం ఎక్కడా, నీ అందం ఎక్కడా? నువ్వు కప్ప మూతి, ఆమె పుత్తడి బొమ్మనే. ఓరి వారి గిట్లా మాట్లాడతానేంద్రా? ఈ మూతిని చూసి ముద్దులు పెట్టుమంటారా? ముద్దులు పెట్టుమంటారా? మనం అనుకున్నదేమిటి, జరుగుతున్నదేమిటి? ముద్దే పెట్టు, ముద్దే పెట్టు, ముక్కు మీద ముద్దే పెట్టు, ముక్కలాంటి ముద్దే పెట్టు, చుమ్మా అంటారా? నీ ముద్దులు చల్లకుండా ఆమె నచ్చిందంటున్నావు కదా, పోయి అడుగుదాంపా. ఇంకో ఇది కమ్మిరాపో, పోదాంపా. ఎట్టెట్లు ఒప్పుకోదా నేను చూస్తా. కమ్మరా, ఇక వచ్చినాక మన జుట్టు కూడా తింటది. నీ అవ్వా ఛీ, ఇన్ని రోజులు సముద్రం పక్కకు పెట్టి దూపకి ఏడ్చినట్టు అయింది నా పని. నీ అవ్వ ఊళ్ళో పిల్లని పెట్టుకొని ఆ పోరి మీద నాకు ఇన్ని రోజులు మనసే వాళ్ళే. ఛీ, నీ అవ్వ అట్టిగా వేస్ట్ చేసిన. పేనాక ఏమంటుందో, నేను నీకు భావనైతా అనంట. అడగనైతే అడుగుతా. మనసుల బాధ చెప్పుకున్నాం అనుకో, మనసు అంతా ఖాళీగా ఉంటది, ఏం టెన్షన్ ఉండదు. మనసు అంతా ఖాళీగా ఉంటది, ఏం టెన్షన్ ఉండదు. వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయన. మనను ఇట్లా మనం పెట్టుకొని ఆమె నచ్చింది, నేను ఆమెను ప్రేమిస్తా అంటే ఎవరైనా అది చెప్తేనే కదా తెలిసేది. నా పంచ ప్రాణాలు నీ ప్రేమ గీతని తెలుపనా, అలా చూడు నేనే నన్నని నాని నాని తెలుపనా. అబ్బా నీ అక్క పోరిని పట్టుకున్నట్టే అనిపించింది. అక్క నైట్ అంతా కలవకత్తదేంది. ఇంకో జుట్టుకోడి ఆ పోరిగిట్లోకి అన్నదనుకో, ఇయ్యాలనే ఓసుడు, ఊరంతా పిలుచుడు, అందరిని తినిపించుడు. ఓ అన్నా, రా, పోంపా, లేట్ అవుతుంది. అయ్యో అన్నిటికీ నీకే తొందర, నాకు లేని తొందర. రా. అరే రవిగా ఎప్పుడు లవ్ చేయలే కదా, ఫస్ట్ పోతానా. పోరికి పోగానే ఐ లవ్ యూ అంట, ఐ లవ్ యూ అంట. ఏంది కిరికిరి చేస్తున్నావు? ఇంకా నయ్యం కొరుకుతా అంటలేవు. మరి ఏమనాలరా? అట్లా అంటే నడుతుందానే? ఓ బుజ్జి, నువ్వు సత్యమా బిడ్డవు కదా, నీకు భావన అయితా అని చెప్పి అడగాలి. అంటే లైన్ లో పెట్టాలి. ఏకదమ్ అట్లా అనద్దు అంటాను. అట్లా అంటే ఏమైతుంది? ఆ. నువ్వెవరు అని సీరియస్ అవుతారు. అంతేనా? అట్లా వద్దు. మెల్లంగా ఆమె మనసులో ఏమున్నదో తెలుసుకొని, ఏడుంటావు బుజ్జి, ఏం చదువుతాను, ఎక్కడి నుంచి ఉంటావు, ఎన్ని రోజులు ఉన్నావు, ఏం చదువుతాను, జాబ్ వస్తుందా రాదా, ఇవన్నీ అడుగుతా. ఇవన్నీ అడుగుతూనే లైన్ లోకి వస్తుంది. సరే పోదాంపా. పోరి జిలేబు లెక్క ఎర్ర ఉన్నదిరా, ఎర్ర ఉన్నదిరా. మగవాళ్ళు మంచి మనుషులు. నోట్లేసి కొరికితే మెత్తగా ఉంటది కావచ్చు. పిలువు అంటే కూర్చున్నవేంటే? అరే అందరి లెక్క నిలబడి పిలుస్తామారా, మనం వెరైటీ ఉండాలి. కూర్చొని పిలుస్తా. ఓరి వారి బయట మాట్లాడితే ఎవరన్నా చూస్తారని ఇంట్లో పోయి మాట్లాడతా అంటారా? నీకు అన్న పడతారే, అన్న పడతారే. అయ్యో తాకిందా కొడుక, ఆయన మొన్నటి సంది చెవుల జీవులు బాగున్నా అన్నవారు గులగుల పెడతాందని ఇట్లా పెట్టినా. పిలువే సత్యమావని స్టైల్ గా పిలుస్తా. పట్టణంలో చదువుకున్నదే కదా, ఓ సత్యమావ అంటే ఇల్లు ఎక్కడోళ్ళు అనుకుంటది. సత్యమామ, ఓ సత్యమామ. అబ్బా చలి కూడా లేదంటే పొద్దుగాలనే వస్తారు. ఎవరు లేరు కదా, ఎవరో పిలిచినట్టు అనిపించే నాకు. ఎవరో ఏమో. ఓ అన్ను వచ్చిందే, పోయి మాట్లాడిపో. ఏం కాలిపో. అయ్యో పిల్ల, జల్లె భయపడబడితివి. నేను నీకు బావనైతా. నీ బాబు లేడా? వామ్మో, నేను నిన్ను ఎప్పుడు చూడలే కదా. రవిగా ఇక దారా, నన్ను దొంగ అనుకుంటాంది, ఎప్పుడు చూడలేదంటాంది. నేనేమైతానో చెప్పురా. బావ అవుతాడు వదినే. ఏని వాదనేనా? నువ్వెవరు? అలమొక పోడా. ఇడు నా తమ్ముడు, మా చిన్నవ కొడుకు. గా రాజా లేడా? రాజా చిన్న కొడుకును. మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలే కదా.
అయ్యో కొడుకా, అయ్యో కొడుకా. దేనికంటే వీళ్ళు కావన్నా నేను మాట పట్టిస్తానవా? లేకపోతే వామ్ము పిల్ల పట్టంలో చదివింది కదా, ఇక నేను చెప్తా కూసో. ఏంది ముట్టుకుంటానలే? అయ్యో మధ్యలో పిల్ల, నిన్నేమన్నా అన్ననేది? ముట్టుకున్నందుకే గట్ల అంటాను. ఇంకా అయ్యో వామ్ము. ఆ ఏం చేద్దావు? ఛీ, నిన్నేం చేస్తా పిల్ల? నువ్వు పట్నంలో చదువుకున్నావు కదా, షానేళ్ళ నిన్ను చూడక వచ్చిందని తమ్ముడు చెప్తే నిన్ను చూద్దామని వచ్చిన కదారా. ఆయన నన్ను గుర్తుపడతలేవా? నీ ఎంటెనక చింత చెట్టు ఉన్నది కదా, రాజయ్య చిన్న కొడుకును శంకర్ గారిని. ఓ గా చింతకింది రాజయ్యమ్మ కొడుకువా? ఏంది బావా రానంత చిన్న పిల్లగాళ్ళ లెక్క అవుతాను? నేను చూస్తుంది కదా నిజమా? అదే పిల్ల. ఓ అన్న, నువ్వు అట్లా ఇక్కడికి నా టీషర్ట్ చిరుగుతుంది. 6 నెలలు పత్తిలాడాక ఒక్క టీషర్ట్ కొని ఇచ్చినావు. అదే పిల్ల. ఇంకో చెప్తా ఎవరో చెప్పకు. అబ్బా ఏం వినయం ఏం వినయం. చెప్పక అని చెప్పురా. చెప్పకు అదినే. చెప్పకు. చెప్పన్నా. జిమ్ చేస్తారా? జిమ్ము డిప్స్ కొట్టుడు, ఇట్లా ఉరుకుడు. అదే గందుకే పోరలు లెక్కున్నా బక్కగా. అయితే గాని నువ్వేంటి? ఆ నువ్వు అంటాను, నేనెట్లున్నా? నువ్వా పిల్ల? నువ్వు ఎర్రటెండల దూపకొద్ది వచ్చి ఎర్రటి పుచ్చకాయ పర్ర పర్ర తిన్నట్టు గట్లున్నావు, గట్లున్నావు. టూ మచ్ రే, టూ మచ్. ఏంది ఎర్రటి పుచ్చకాయ కోసుడేంది? దూపకొద్దచ్చుడేంది? ఏంది బావా అంత ఎట్లా మాట్లాడుతాను? అయ్యో అల్ల తప్పే ఉన్నది పిల్ల, గట్ల మాట్లాడతాను అంటాను. నువ్వు ఎర్రగా పుచ్చకాయలు ఎక్కున్నావు అంటానా, ఎర్రగా పుచ్చకాయలు ఎక్కున్నావు అంటానా. దాన్ని ఆయన పుచ్చకాయ అంటే నీకు తెలియదా? లేకపోతే తెలిసి అబద్ధం ఆడతానవా? ఆయన పట్నంలో చదువుకున్నది గారా, మర్దలకు తెలియనట్టున్నది. దాన్ని వాటర్ మిల్లల్, వాటర్ మిల్లల్ అంటారు. అది వాటర్ మిల్లన్ కాదు, వాటర్ మిలన్. అంటే నేను పుచ్చకాయలు ఎక్కున్నానా బావా? అంటే నేను పుచ్చకాయలు ఎక్కున్నానా బావా? మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకి. అవు గాని చిన్నప్పుడు ఊకే బడి తప్పించేటోనివి, ఏమైనా చదివిరా లేదా? చదువు ఎక్కడిది పిల్ల? నువ్వు పట్నం ఎప్పుడు పోయినావో అప్పుడు బంద్ చేసినావు. నువ్వు స్కూల్కి వచ్చినప్పుడల్లా నిన్ను చూసేదానికన్నా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వచ్చేది. నువ్వు ఎప్పుడు హైదరాబాద్ పోయినావు అప్పుడు బడి బంద్ చేసావు, అప్పుడు బడి బంద్ చేసావు. ఆటలు పోటీనప్పుడు కదే జనవరి 26, ఆగస్టు 15 రోజు జనవరి పోతుంది కదా, స్వీట్ల కాసి పడిపోయేది. జనవరి 26 కదా ఆటల పోటీలు. ఆటల పోటీలు అప్పుడు పోయేది. కబడ్డీ ఖోఖో ఆడితే ఇడు 2 పెన్నులు పట్టుకునేది, నేను బాల్ పట్టుకొని వచ్చేది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? నేను బాల్ పట్టుకొని వచ్చేది. నేనేడ చదివిన పిల్ల, నువ్వంటే ఇంగ్లీష్ మీడియం చదివినవు. యాభై పుచ్చకాయను వాటర్ మిల్లల్ అంటాంది, వాటర్ మిల్లల్ అంటాంది, వాటర్ మిల్లల్ అంటాంది. నువ్వు అనరాక మాకు తెలియదు, నేను కూడా వేరేటోళ్ళు అంటే తిన్నా. అయితమే గాని ఓ మాట చెప్పన్నా, చెప్పన్నా ఏమనుకోవు కదా? ఏందో చెప్పు, అంత పిస పిస ముచ్చట్లయితే కాదు కదా. ఏమైనా పిస పిస మాట్లాడితే నాకు నచ్చదు చెప్తానా, మా బాపుకి చెప్తా నేను. ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? ఏ నేను పిస పిస మాట్లాడతానా పిల్ల, నువ్వు గమ్మది మాట్లాడతాను. ఏం లేదు, నేనేదన్నా ఉంటే ముఖం ముంగట్నే చెప్పేస్తా, ముఖం ముంగట్నే చెప్పేస్తా. నానబెట్టా కదారా? అవునన్నా. నానబెట్టేది ఏమున్నది, మొక్క ముంగడ చెప్పేది ఏమున్నది? చెప్పేది డైరెక్ట్ గా చెప్పు. బుజ్జి నువ్వు గట్ల గద్దరిచ్చాక నేను ఎట్లా చెప్పాలి? నేనేం గద్దరిచ్చినా? నీ మాట అంతనా? చెప్తా, చెప్పినాక ఏమనద్దు మరి. ఏందో చెప్పు. ఇక బుజ్జి, ఏందో చెప్పు. ఇక బుజ్జి చెప్పంటే చెప్తానా, చెప్తానా. ఐ లవ్ యూ. అవ్వు ఏమద్దు నీ లవ్. లవ్ వద్దంటానేంది? ఐ లవ్ యూ అంటాను, ఆ పదాలకు అర్థం తెలుసా నీకు? ఆగో సినిమాలో ఐ లవ్ చెప్తే ఆమె వచ్చి కౌలించుకోలేదా? ఆమె వచ్చి కౌలించుకోలేదా? సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. దాని గురించి నీకు అర్థం తెలుసా అంటావు? ఓహో నీ బాధ నాకు అర్థమైంది. అయితే ఐ లవ్ యూ అన్నావు, నన్ను పట్టుకోలేదని అంటాను కదా. పట్టుకుంటూ ఒప్పుకుంటావా? ఐ లవ్ యూ. షేక్ 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 ఆడిస్తాను రా. లవ్ యూ. ఏంటంత మీది మీదికి వస్తాను? ఆగో మీది మీదికి వస్తాను అంటాను. ఐ లవ్ యూ ఎప్పుడే పెడితే ఇంకేంది?
నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం లేదా చెప్పు. అగో ఇప్పుడే అత్తివి బావా అంటివి లవ్ అంటానో పెళ్ళంటానో నేను ఒప్పుకోవద్దా, నేను ఆలోచించుకోవద్దా? ఇంకెంతసేపు ఆలోచించుకుంటావు? నాకు ఇప్పుడే చెప్పు, టైం లేదు. ఏంది ఇప్పుడే చెప్పేది? నాకు ఒక గంట టైం కావాలి. అంటే అరే గంట టైం కావాలంటే మీ వదిన నన్ను చేసుకున్నది అందుకు ఒప్పుకున్నది. గంట సేపు మా ఇంటికాడ వేడి చేస్తా, నిన్ను చేసుకుంటానాలే, అర్థమైతుందా? అది నేను ఆలోచించుకొని చెప్తా. నాకు తెలుసు నువ్వు ఆలోచించుకొని చెప్తా అంటావు అంటే నన్ను చేసుకుంటావు. అగ్గో చేయి దగ్గరకు వచ్చినా కూడా సప్పుడు చేస్తలేదు, అగ్గో కొంచెం కూడా సప్పుడు చేస్తలేదు, అవ్వతోడు ముట్టుకుంటా కూడా సప్పుడు చేస్తలేదురా. సిగ్గులేదుట్రా నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ అట్లా చేసుకుంటది. నీకు గంట టైం ఇస్తా, బాచను కాలు మొక్తా, నన్ను చేసుకో, నిన్ను రాణి లెక్క చూసుకుంటా, నిన్ను రాణి లెక్క చూసుకుంటా, సరేనా? రాజు నువ్వేనా? రాజు నేనైనప్పుడు రాణి నువ్వు కదా. నీ కోటేది? నీ కోట. నా కోట నువ్వు లోపలికి అత్తే చూస్తా, నా కోట నువ్వు లోపలికి అత్తే చూస్తా. మాట్లాడుకోవటాలు లేవు. అబ్బో అది నువ్వు చూసినావు అనుకో, నీ కళ్ళు తిరిగి కోటలనే పడిపోతావు, కోటలనే పడిపోతావు. మళ్ళీ వేస్తాడు. పెళ్ళైనాక చూపెడతా గాని పోదాం పారా, మళ్ళీ ఉంటే మాట మారుతుంది. చెప్పండి రా పిల్ల, ఏంది ముట్టుకుంటున్నావు? ఇలా చేసుకున్నట్టు ముట్టుకుంటుంది పట్టుకుంటుంది. ఇంకేం కావాలే? అవురా రవి, అవే నన్ను ప్రేమిస్తా అంటవారా? ప్రేమించినానుడు ఏంది, ఆల్రెడీ ప్రేమ మొదలైంది. అంతేనా? మరి నేను పెళ్లి చేసుకుంటా, నువ్వంటే నాకు ఇష్టం అంటే ఇప్పుడు గంట అయినాక చెప్తా అంటాను ఇంద్రా, ఇప్పుడు గంట అయినాక చెప్తా అంటాను ఇంద్రా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఎవరైనా పోగానే ఐ లవ్ యూ, నిన్ను పెళ్లి చేసుకుంటా అంటారా అని వాళ్ళు గట్నే మనని ఆట పట్టించి కొంచెంసేపు వెయిట్ చేయించిన తర్వాత ఐ లవ్ యూ అని చెప్తదే. అంతే అంటవారా రవి? అంతే అనపోతే ఇంకేమన్నదే? అంతేనా? అగో అన్ను అత్తందే. అవ్వ కొడుక, అరే ఐ లవ్ యూ చెప్తుంది అంటవారా? ఎందుకు చెప్పదే, చెప్పడానికి అత్తంది. అంతే అంటవారా? అగో ఏంది పిల్ల, గంట అయినాక అత్తనని ఇప్పుడే వచ్చినావు? ఏం లేదు, నువ్వంటే నాకు ఇష్టమే. ఏ జోగు చేస్తానవా, నిజంగా చెప్తానవా? నిజమే. ఇగో గిచ్చుతాన చూడు, ఇగో గిచ్చుతాన చూడు. నొత్తంది కానీ నా మీద నొట్టాయి. నీ మీద ఒట్టు. నేనంటే ఇష్టమేనా? ఇష్టమే. ఎట్ల కాలం నాతో చెప్తావా? అరే రవిగా ఒప్పుకున్నది తెర్రోడా, నీ అందాన్ని గామ పడుతుంది అంటూ గారా. అరే ఇక మీ వదిన పెళ్లికి ఒప్పుకున్నది గారా. ఇంకో ఊళ్ళో వాళ్ళ ఇంటికాడ ఎవరు చేయగడగద్దు, అందరూ మన ఇంటికాడనే చేయగడగాలి. కొయ్యిరా కొన్ని, కొయ్యిరా కొన్ని. ఫస్ట్ ఊరు సాటింపు అయ్యి. మా శంకరన్న పెళ్లి కుదిరింది, ఊళ్ళో ఇంటికాడ ఎవరు చేయగడగద్దు, మా శంకరన్న ఇంటికాడ కడగండి అని చెప్పు. సరే చెప్పద్దా? పో. ఏంది చేయగడిగిచ్చుడు కోని కోసుడు అంటాను? అదా నాకు సంబంధం ఖాయమైతే కోడిని కోస్తానని మొక్కినా, అది సంబంధం ఖాయం కాక ముందుకే కోడిని తెచ్చుకొని ఇంట్లో పెంచుకున్నా. ఇప్పుడు నువ్వు వచ్చి నేనంటే ఇష్టం అన్నావు కదా, నన్ను చేసుకుంటా అన్నావు కదా, అందుకే ఊరందరినీ భోజనానికి రమ్మన్నా, ఊరందరినీ భోజనానికి రమ్మన్నా. ఎవర్రా మీరంతా? ఏంది ఊరందరినీ రమ్మని కోళ్ళను కొత్తావా? ఏ కోళ్ళు కాదు, కోయిన్నే. ఏంది ఒక్క కోని ఊరందరికి పెడతావా? ఎట్లా? ఒక్క కోని ఊరందరికి పెడతావా? ఎట్లా? ఏం కౌంటర్ సార్ ఇవి? మీలో నీ కామెడీ యాంగిల్ కూడా. నీకు అర్థం కాదు గాని అయితే నువ్వు కోడి కూర తింటావా? ఏ చిచి, నేను తినగాని ఒక్క పీసే తింటా, అది కూడా నీ బలవంతానికి. సరే నేను చేసింది అనుకో మంచిగా తింటావు, అర్థమైతుందా? అంత మంచిగా అంటుతావా కూర? నీకెందుకుదా? ఇన్నోళ్ళెవరైనా మా శంకరన్నకు లగ్గం ఖాయమైంది. ఇలా ఆమటాల్లా మీ ఇంటికాడ చేతులడకుర్రి, మా శంకరన్న ఇంటికే రారి. ఓ అమ్మ అత్తవా? ఇన్నోళ్ళెవరైనా ఇలా పొద్దుకి మా శంకరన్న ఇంటికి వచ్చి చేతి కడుగుర్రి. ఎందుకంటారా మా శంకరన్నకు లగ్గం ఖాయమైంది. ఏంటి ఈ శంకర్ గారు భోజనాలు పెడతాడా? ఏ కోడి విత్తిందో సాయంత్రం పోయి తినేస్తుంది. ఓ శంకరన్న ఊరంతా మొత్తం సాటింపేసిండే,
ఇవాళ పొద్దుకి మన ఇంటికాడ జాతర జాతర జాతర. ఏంది ఈ ఫిష్నార్ శంకర్ గారి ఇంటికాడ దావత్ పెడుతుంటా? అబ్బా సాయంత్రం ఒక కోట్ డ్రెస్ పోతే గమ్మత్ ఉంటది. అక్క ఓ అక్క. ఏంటి తమ్ముడు ఇటు వచ్చినావు? ఏం లేదు అక్క, కన్మేరకు మందు బత్తాలు తీసుకుపోవడానికి వచ్చిన. ఎట్లా ఈడు దాకా వచ్చినా కదా, నేను చూసిపోదాం అని ఒకసారి ఇటు వచ్చిన. అయ్యో తమ్మి అవగిట మంచిగుందారా? అందరు మంచిగా ఉన్నా అక్క. ఆకలి అయితే ఎండకు వేసిన కదా, ఇంత భూవై తినిపోతా. అయ్యో ఆకలి అవుతుందా తమ్మి? బియ్యం పెట్టలేదురా. మా ఊర్లో శంకర్ వాళ్ళు భోజనాలు పెడతారట, ఆడికి పోయి తినేద్దాంరా. అయ్యో ఏ టైం కడతారు అక్క భోజనాలు? 1 గంట అవుతుందిరా. సరే అంతలోపు చాయ్ పెడుతూ మరి తాగుతా. సరేరా. ఇంకో ఇదే కోడి సంబంధం ఓకే అయితే కోత్తనని 6 నెలల నుంచి పెంచిన. నువ్వు వచ్చినావు కదా, దీన్ని కోసి కవరిచ్చి ఊరంతా పెడతా. ఏ నీకు తెలియదు మనలేదు. దా ఇప్పుడు నువ్వే కొత్తవా? అయ్యో ఏమన్నా ఇట్లా ఇచ్చంతరమా? దా కోసి మంట పెట్టి కవరిస్తా. సరే పా. దీన్ని మంచిగా కవరిస్తాం. ఊరందరికి చెప్పినావు గారా? అందరికి వచ్చిండే. ఏమన్నారు? అందరు టైంకి వస్తా అన్నారు. ఎట్లున్నది పిల్ల? వస్తున్నది. అగో మంట ఎక్కువైతుంది అతను. అగో గిట్లనే పచ్చికోడి మీద మంటుంటే కమ్మగుంటది కూర. చూసినావా? దీనికి పసుపు రాత్రు కదా. అయ్యో బూర్వ వద్దా? బూర్వ ఏందో మీద రాస్తావా? కమ్మ చెట్టు. మళ్ళీ గమ్మత్తు మాట్లాడతా. అవును బావా, కోని ఎందుకు ఇంతగానో కవర్ ఇచ్చినావు? అయ్యో ఎంత కవరిస్తే అంత కమ్మగా ఉంటది కాదు పిల్ల. ఆయన నాకు సంబంధం సెట్ అయ్యాక 6 నెలలు నీసు ముట్ట, మందు దాగా, కళ్ళు దాగా, ఛాయ దాగా, ఏది దాగా నొట్టేసుకున్నా. నువ్వు వచ్చినావు కదా, నువ్వు వచ్చినాక ఇప్పుడు ఇక మంచిగా కవరిచ్చిన. ఇక జుట్టుకోడి మంటలు కవరిచ్చిన కదా, నా సామి రంగా ఇది కైర్రగా వేసింది కదా. మంచిగా దీన్ని పసుపు పెట్టి కాల్పి ఈకలు గీకలు తీసి పేగులు గీగులు సందని అంతా కోసి చిన్న కొట్టి ఈ కాళ్ళు ఈ గోళ్ళ రాక తీసి ఇక గంతులు వేసి ఉడకబెట్టి కొందరు తెలవ కుక్కర్లు ఎత్తారు. నీకు తెలియదా బాబు? కుక్కర్లు ఎత్తే అది 3 విధులకు సుయ్యి అని అంటది కదా, దీని రుచి అంతా బయటికి వెళ్ళిపోతది. అగో చూసినావా కుక్క ఎట్లా మొరుగుతుందో? కోడి వాసన చూసి దానికి కాళ్ళు పేగులు ఎత్తాం కదా. ఆగరాదే కుక్క, ఇంకా నేను దీన్ని కొయ్యలేదు. ఆయన రమ్మని ఇక్కడ రమ్మను, నా దోస్తు ఆయన. కవిరిచ్చిన దీన్ని పేగులు తీసి మా ఎత్తా. ఎందుకు తొందర పడతావు? అయితమే పిల్ల, నేను చూడలే. నువ్వు ఉన్నావని నాకు తెలియదు. అయితే ఈ పిల్ల పట్టణాలు ఉన్నది, అక్కడనే పెళ్లి చేయవచ్చు అనుకున్నా. అక్కడనే ఇప్పుడు ఈ మధ్యలో ఇక పట్టణాలు చదువుకుంటారు కదా, ఇక అట్లనే ఎవరు చేసుకున్నది అనుకున్నా. నాకు తెలియదు. నేను కూడా గట్టినే అనుకున్నావు, నువ్వు కూడా ఎవరు చేసుకున్నావో ఏమో అని. నాకెవరు ఇస్తారు పిల్ల, నువ్వు గమ్మని మాట్లాడతావు. అయితమే గాని పూర చూసినావా? కోడి కొయ్యక ముందు ఎగిరింది, కాల్చినాక గట్టిగా అయింది. దీన్ని మనం పసుపు పెట్టి కోసుకొని లవంగాలు ఇంకో ఇలా ఉల్లాకు టమాటా కొత్తిమీర వేసినాం అనుకో గమ్మత్ ఉంటది తెలుసా? ఏంది ఈ జుట్టుకోళ్ళ టమాటా ఎత్తే ఎట్లుంటది బావా? టమాటా ఉల్లాకు కొత్తిమీర వేసినాం అనుకో నా సామిరంగా గట్టిగా ఉంటది. ఆయన జుట్టుకోడి ప్రత్యేకత ఏంటి చెప్పన్న పిల్ల? మటన్ చికెన్ అట్టిగా తింటాం గాని ఈ బొక్కలు గట్టిగా ఉంటాయి. దీన్ని మంట మీద గౌరిచ్చినాం కదా, నా సామిరంగా లెగ్గు ఇంకో దీన్ని కిమ్స్ అంటారు. గిమ్సో ఇది మంచుకుంటది, మీడ మంచుకుంటది. నా సామిరంగా మసాలా గసాలు వేసి సంపుతంటే కోటరు తాగేటోడు ఆపు తాగుతాడు తెలుసా? కానీ దౌడలు నొత్తాయి కావచ్చు తింటే. సరిపోదు బావకి, ఇది సరిపోదు. ఎందుకు డౌలు నొత్తాయి? మంచి ఉడిపియాలే. తెలియని వాళ్ళు కుక్కర్లు ఎత్తాడు. 3 విధులకి దీని రుచి పోతుంది. బెండు ఉంటది. గంట సేపు అయినా 2 గంటలైనా కట్టెల పొయ్యి విని అండాలి. కట్టెల పొయ్యి విని అండకుండా గ్యాస్ విని అయినా అండాలి. అప్పుడు గ్యాస్ వడవదా? చారణ కోడికి బారణ మస్కర అన్నట్టు తిన బుద్ధి అయ్యేది అన్నట్టు ఏ పడుతుంది. ఇక గాస వడుతా వంట చేయకు. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సపడ మలుసుకొని తొక్కేసుకొని పండు. ఏం మాట్లాడుతావు పిల్ల? అయినా మీ బాప ఎప్పుడన్నా ఇట్లా కోసిండా? గిట్ల ఎందుకు కొత్తాడు? కోసిన మా బాపం నాకు చెప్పాడు. నేను అచ్చలోపు కూర అన్ని పెడతాడు. నువ్వు ఒకటే ముక్క తింటావు కదా, నీకు అలవాటు చేయలేదా? చెయ్యలేదు. అయినా నువ్వు అక్కడ సిటీలో మంచిగా తింటావు కావచ్చు కదా.
సిటీలో మంచిగా తింటావు అన్ని ఫ్రైలు కదా. సిటీలో మంచిగా తింటావు అన్ని ఫ్రైలు కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా ఆడ గ్రిల్ కోల్డ్ ఉంటాయి కాబట్టి అంటే గివ్వే కదా. గిట్లనే గాని గిట్ల కాదు. లోపల దానికి పేగులు అట్లనే ఉంటాయి, తీస్తారా? మసాలాలు అన్ని పోసి మంచిగా వండుతారు. అందుకే మసాలా తిని తిని దూది లెక్క అయినవు గిట్లా, దూది లెక్క అయినవు గిట్లా. ఈడున్నప్పుడు ఎంత సన్నగా ఉంటుంది. నువ్వు గట్టిగా ఉన్నావా? ఇక నేను కట్టం చేసేటోన్నే పోరన్ లెక్కన కనబడుతుంది. నీ నోట నువ్వే ఐటీ మీటికి వచ్చినాక అయినా కూడా పట్టని చెప్తాను. ఆడ ఎక్సర్సైజ్ చేస్తావా? ఆడ జిమ్ కు పోతారా మీరు? మాకు అంత టైం ఉండదు. లేచినామా ఉరుకులు పరుగులే మాకు. పెట్టిర్రు గా నరసరి పక్కకు జిమ్ము, అది పోయి ఇట్లా 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 ఊతాం, ఇట్లా ఊతాం. వాట్ ఇస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతున్నా. అయితే 2 రోజులు వేనా నీ బాంచను పక్క బొక్కలు అన్ని పట్టుకున్నాయి. 3 రోజులు లేవలే, 2 గ్లూకోజులు ఎక్కించుకున్నా. అవ్వ నొప్పుల కూలేదు. ఇదంతా కాదని జిమ్ములు వేసి ఒక్క రోజుకే ఇసి పెట్టద్దు. రోజు ఎత్తనే పోతాయి అట్లా. అంతేనా? నువ్వు రోజు చేస్తావా, ఇడిచిపెట్టినావా మధ్యలో? నేను గట్లెందుకు బంద్ చేస్తా? అసలు నేను స్టార్ట్ చేస్తేనే కదా బంద్ చేయడానికి. నేనేం ఎక్సర్సైజ్ చెయ్యా. ఓ పిల్ల, ఓ నీ కథ ఇట్లా ముట్టుకుంటే ఇనుప హలాకున్నట్టు గట్టిగున్నావు. అంటే నువ్వు జిమ్ముకు పోతలేవా? ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీ తిండే జిమ్మా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అయితేవా గాని అక్కడ ఎప్పుడన్నా చేపలు తింటావా? చేపల ఫ్రై, చేపల పులుసు దొరుకుతుందా? చేపల ఫ్రై తింటా, మటన్ ఫ్రై తింటా, అన్ని తింటా గాని పొద్దుకంగా కోడిని కవరిచ్చినావు. ఇప్పటిదాకా దాన్ని పట్టుకునే ముచ్చట్లు పెడతాను. చీకటైని దాన్ని అంటుతావా లేదా? అయ్యో సాపి అయిన వాడిని నేనేమన్నా ఆడుకున్నానా? గమ్మని మాట్లాడతావేంది పిల్ల? నీకు మరి చేస్తే నువ్వు చెయ్యి. అరే అండదు పా, ఆకలి అవుతుంది. ఈ పాడుగాను ఈ చీకటేమో గాని ఇక ఎండాకాలం వచ్చిందిగా, దోమలకు మస్తు దావతి. కుచ్చటియే గుచ్చుతాయి. ఎందుకురా ఇలాంటి ఐడియాలు? దోమలు కుచ్చుతాయి అని అంటారా? ఎక్కడన్నా కుడతాయి అంటారు గాని. అయ్యో తెలంగాణలో కుచ్చుతాయి అంటారు, నీకు తెలుసా? నేను తెలంగాణనే కదా. నువ్వు హైదరాబాద్ లో చదువుకుంటలేవా? నువ్వు ఇంగ్లీష్ పిల్ల. ఇంకా నయం, దోమలు ఇంజక్షన్ల లెక్క సూదులేస్తాయి అంటలు. అబ్బో శాంతి నీ జోకు. అయితే ఇట్లా పట్టుకో. అబ్బా ఇట్లా పట్టుకోను. అబ్బా ఏం కాదు, పట్టుకో. అబ్బా మస అంటుతాంత. ఇగో చూడు, ఇదంతా గీకుతా. నువ్వు ఒప్పుకొని చేసుకోపో. అంత చేయికి అంటుతాంది. అంటదా? అబ్బో అంటకుంటా తింటావా పిల్ల? నేను కార్యాలు మంచుకుంటాయి కదా. అగో ఇది వరాక ఒకటే ముక్క తింటానే కార్యాలు మంచుకున్నాయి అంటావు. నువ్వు చూస్తే ఏమో నాకు డౌట్ వస్తుంది. ఏ కార్యం ఒక్కటే ముక్క తింటా నేను. ఇంకేం తినా నేను. మెత్తడి ముక్క తినవా? ఏం తినా. లివర్ కూడా మంచిగానే ఉంటది కదా ఫ్రై చేస్తే. పిల్ల కార్యం ఏంది లివర్ ఏంది ఎవరో ఏదో అన్నట్టు. లివర్ అన్న రెండు ఒకటే అయితే ఒకటే అయితే అదే బాగుంటది. గమ్మది మాట్లాడతావు పిల్ల. ఎంతసేపు దాన్ని అట్లనే తీసుకుంటుంటావు? 6 నెలలకు నేను తినక కోడి తింటానా? నువ్వు పిస మాట్లాడకు. మళ్ళీ నువ్వు తింటావు కదా, అంత తోలు బూరు పెట్టింది అనుకో, నీకు వామిటింగ్స్ అవుతాయి. తెలంగాణలో కక్కుడు అంటారు. మా శాంతి ఎన్ని రోజుల నుంచి పెంచినావు దాన్ని? 6 నెలలు అవుతుంది. మా రవి గారికి చెప్పిన, ఆడు నా బాధ చూడలేక, అన్న నీకు ఇంత బాధ ఉన్నది అన్న అని ఆడు కూడా మొక్కిండు. ఇంత పాప అని అనబట్టి గీకలు ఉన్నాయి. ఎందుకు తొందర పడతాను? ఒక 5 నిమిషాలు ఆగరాదు. ఎట్లా ఇప్పుడు రారు కదా మీ అవ్వయ్య? ఎందుకు రారు? వస్తారు కావచ్చు తినే లోపు. వస్తారు ఇక్కడ ఉన్నప్పుడు చిన్నప్పుడు అట్లా మాట్లాడినావా? అత్తరు కావచ్చు అనేది ఇప్పుడు వస్తారు కావచ్చు అంటున్నా. మా ఊళ్ళో వాళ్ళు వచ్చాకుండే ఇస్తా అంటే ఇయ్యపోతే వేంద్రాడు పొట్టు ఆమె వత్తది. భోజనానికి రమ్మన్నా కదా, అట్లా అంటారా ఇట్లా అంటారా? నువ్వు కూడా ఆవలేకనే కదా. ఇక ఆమెకు అలవాటు అన్నట్టు పాపం. ఆ లచ్చక్క కూడా మంచిదే, ఒక్కొక్కసారి పిస్తుంది, అప్పుడప్పుడు మా దగ్గర తిడుతుంది, అప్పుడప్పుడు తిడుతుంది. అయినా ఆమె చెప్పేది కూడా మన మంచికే. చెట్టు లచ్చక్కిల్లు తెలియదా నీకు? మా తెలుసు, అక్కడ రెగ్గలు తెంపనీయకపోయేది. ఇప్పుడైతే ఓరు వారి దులుపుకపోర్రా, నాకెందుకు రట్టిగా రాలుతానయి అని అంటది. ఆమె దులిపినప్పుడు ఆమె గిన్నెని పెడతాం, ఇక పెట్టిస్తే వాళ్ళ మన వాళ్ళు ఉండరు కదా, పోయి ఇచ్చేస్తుంది. మొన్న అయితే రేగు పచ్చడి పెట్టింది, గమ్మత్తున్న తెలుసా? ఉన్నదా మరి పచ్చడా? నేను కూడా కొంచెం కొంట పోతా. అడగాలి, ఇప్పుడు భోజనానికి వచ్చినప్పుడు అడుగుతా. ఆమె చేసిన కదా,
తమ్ముడు పిలిస్తే పోకపోతే బాధపడతా అనుకుంటది. ఇది ఎగ్గల పచ్చడి ఏందో ఇదంతా సోదేందో ఇది వండితే అయిపోతుంది కదా. నీకోసమే కదా పిల్ల నేను అండింది. నువ్వు ఇంతగానం ఎందుకు చెప్తానో చెప్పు. ఇప్పుడు మా బాబు మా అవ్వ వచ్చే టైం అయింది. ఇప్పుడు వాళ్ళు వేరు, వరపూజకు వేరు కదా. ఇంత ఇక వరపూజ అయినాక మాట ముచ్చట అయినాక అండుకొని తినత్తరు. నీకేం తెలియదు. ఇంకో ముచ్చట్ల ఇంకో కథ అయిపోయా. గిన్ని ఈకలు ఉండే తెలుసా. ఈ రెప్పలు ఉన్న తినవా? ఈ రెప్పలు నవ్వులుతుంటే ఆ తోలు ఉంటది ఉడికినాక నెయ్యి గమ్మగుంటది గమ్మగుంటది. ఆ వాసనే వాడది. అంతేనా? కోడి కూర వాసనే వాడదు. నేను అడిగినాక చూడు, నువ్వు ఒక్క ముక్క అన్నావు కదా, 2-3 ముక్కలు తింటావు. అంతేనా? కార్యం అంటాను, లివర్ అంటాను. కార్యం వేరే ఉంటది, లివర్ వేరే ఉంటదా? 2 ఒక్కటే. 2 వేరే అనుకున్నది. ఏం కాదు. అబ్బా నువ్వు పట్టుకోకపోతున్నావే. అబ్బా పిల్ల తినని ఒక్కటే ముక్క 2 ముక్కలని కోడి కాళ్ళకా నుంచి తిన్నావు కదా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. ఇప్పుడు ఊరోళ్ళను భోజనాలకు పిలిచిన వాళ్ళకి ఏం పెట్టాలి? అయితే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపిస్తా గాని నీకంటే ఎక్కువనా కూర ఎట్లా అండినా? మస్తు ఓ కొడుకు, ఈ ఒక్క పూటకే కోడిని మింగినవు. మనకు పెళ్ళైతే నేను కోళ్ళ పావే పెట్టాలా కావచ్చు. మా శాంతి. సరే బావా, మా అమ్మ నాన్న వచ్చే టైం అయింది, ఇక నేను పోతానా? అబ్బా పోతావా? కోసేపు ఉండొచ్చు కదా. ఇంకా గిన్నె ఉంటే ఎట్లుంటది? సరే మరి రేపు రా. రేపు వస్తది. రేగు చెట్టు కిందికి రా, సరే మాట్లాడుకుందాం. దగ్గర కూడా తెంపి పెట్టు, తిరుగుతూ మాట్లాడు. అవి తిని కచ్చ నా మీద తగ్గు. శాంతి. సరే బాయ్. అబ్బా ఇప్పుడు ఊళ్ళో అత్త ఏం చెప్పారే? ఉన్న కూర ఇది తినది, మొత్తం తిన్నది. అమ్మో తిన అనుకుంటా కాళ్ళ నుంచి తిన్నది. అయినా నా లవర్ కంటే ఎక్కువనా? నేను చేసుకునే దాన్నేనే. అలా అత్త ఏదో ఒకటి చెప్తా. శంకరి శంకరన్న, ఇగో అందరు భోజనాలకు వచ్చిర్రే, నువ్వు బయటికి వెళ్ళు. అగ్గో దా తిరుపతి దా, వెనకనే ఉన్నవేంది? ఏందక్క, నేను ఊరు సాటింపు చేసి 4 గంటలు అవుతుంది. అప్పుడు రావాలి కానీ ఇప్పుడు వస్తారా? అంటే ఇప్పుడు భోజనాలు ఇవ్వాలి మాకు. మీరు ఎవరు వస్తలేరని కోరిని పిలిచినా, కోడిని కోసినా, దానికే తినిపించినా. అసలు వాళ్ళు భోజనాలు పెడతా అని ఊరు సాటి ఎందుకు చేసినవరా? చూస్తురేంద్ర మాట పెట్టుర్రి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి.